భూ కబ్జాలు వైసీపీ పాలనలో ఇదే పెద్ద జబ్బుగా మారింది. అప్పటి ప్రభుత్వాన్ని గబ్బు పట్టించింది. కూటమి పాలనలో ఈ భూ ఆక్రమణలు ఉండవనుకున్నారు. కానీ ఏపీలోని ఓ జిల్లాలో యథేచ్ఛగా ప్రభుత్వ భూముల కబ్జా జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ వైసీపీ నేతలు చేతులు కలిపి ఆక్రమించుకుంటున్నారన్న అభియోగాలు లేకపోలేదు. రాజకీయ నేతల ఆక్రమణలతోనే ఆ నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ భూములు అందుబాటులో లేకుండా పోయాయా? కబ్జాకోరుల చెర నుంచి ల్యాండ్స్కు విముక్తి కల్పించకపోతే పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదా? ఇంతకీ ఏ స్థానంలో ఈ దుస్థితి ఉంది? అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఎమ్మెల్యే ఎవరు? కూటమి ప్రభుత్వం ఏం చేయబోతోంది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా ఉంది నెల్లూరులో కొందరు టీడీపీ వైసీపీ నేతల వ్యవహారం. రాజకీయంగా ప్రత్యర్థులైన కూడబలుక్కుని దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒకరి వ్యవహారాలను మరొకరు ప్రశ్నించకుండా పరస్పరం సహకరించుకుంటూ దర్జాగా భూకబ్జా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి లోపాయకారి వ్యవహారాలు కొన్నిసార్లు చర్చకు దారితీస్తున్నాయి. అవినీతి పరులకు భూకబ్జా ఆయుధంగా మారింది. సరిహద్దులను చెరిపేసి దర్జాగా ప్రభుత్వ భూములని ఆక్రమించే బాపతు పెరిగిపోతోంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నేతల తీరు ఇలాగే ఉంటోందనే మాట వినిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి ఆక్రమణలపై నీతులు చెబుతారు. పవర్లోకి వచ్చిన తర్వాత అదే పని చేస్తారు. ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉంటాయనే మాటను నిజం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కాకపోతే కొన్ని చోట్ల అధికార ప్రతిపక్ష నేతలు కలిసి కబ్జా చేయడం సరికొత్త ట్రెండ్. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఇదే జరుగుతోందనే మాట వినిపిస్తోంది. ఇక్కడి రాజకీయ నేతల తీరు పూర్తిగా విభిన్నంగా ఉంది. రాష్ట్రమంతా టీడీపీ వైసీపీ నేతల మధ్య పలు అంశాలపై మాటల యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మాత్రం కుమ్మక్కై 100 కోట్ల విలువైన వేలాది ఎకరాల ప్రభుత్వ భూములని రాత్రికి రాత్రే ఆక్రమించుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కబ్జాలు దందాలను ఎవరైనా ప్రశ్నిస్తే టీడీపీ వైసీపీ నేతలు మూకుమ్మడిగా మాటల దాడులు, అసత్య ప్రచారానికి తెగబడుతున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఇలా వ్యవహరిస్తున్న టీడీపీ నేతలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. పద్ధతి మార్చుకొని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. కానీ మొదటి నుంచి టీడీపీలో ఉన్నామని అధిష్టానం తాము చెప్పినట్లే వింటుందన్నది కొందరు నేతల మాట. అధికార పార్టీ అండలేకుండా తాము అక్రమాలను చేయలేమన్నది వైసీపీ పాట. ఇలాంటి వ్యవహారాలు మంత్రి ఆనంతో పాటు కూటమి ప్రభుత్వానికి తలవంపులు తెస్తున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రభుత్వ భూములకు కొదవలేదు. మర్రిపాడు, ఆత్మకూరు, ఏఎస్పేట, సంగం, అనంతసాగరం, చేజర్ల మండలాల్లో ప్రతి చోట 20,000 నుంచి 50,000 ఎకరాలకు పైగా సర్కారు భూములు ఉన్నాయి. కానీ అన్ని ప్రాంతాల్లో రాజకీయ నేతలు భూములను ఆక్రమించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ జమానాలో భూకుంభకోణాలు వెలుగు చూశాయి. మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబ ఆధీనంలోనూ ఆక్రమిత భూములున్నాయని అంటారు. కూటమి ప్రభుత్వంలోనే ఈ ఫ్యామిలీ కబ్జాలకు పాల్పడుతోందనే మాట వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ భూముల్లోకి ప్రవేశిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవంటూ అధికారులు బోర్డులు పెట్టారు. వాములు మేసే స్వాముల వారికి పచ్చగడ్డి పలహారమా అని కబ్జా చేయాలనుకున్న వారికి హెచ్చరిక బోర్డులు ఓ లెక్క చెప్పండి. వాటిని పీకేసి భూములను ఆక్రమిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కబ్జాల విషయంలో కూటమి ప్రభుత్వానికి వైసీపీ సర్కారుకు పెద్ద తేడా లేదు. దొందే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు పరిశ్రమలు వస్తున్నాయి. కానీ ఆత్మకూరుకు పారిశ్రామికవేత్తలు రావడం లేదు. అందుకు ప్రధానమైన కారణం అనువైన భూములు అందుబాటులో లేకపోవడమే. ఇటీవల అతి కష్టం మీద 500 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు. దీంతో ఇప్పుడిప్పుడే పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారు. అక్రమార్కుల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటే భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రముఖ కంపెనీలు, సంస్థలు క్యూ కట్టే అవకాశం లేకపోలేదు. కబ్జాకోరుల చెరలో బందీగా ఉన్న భూమికి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరోవైపు మర్రిపాడు మండలం టీడీపీ నేత మద్యం మాఫియా నడుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. చినమాచనూరులో వైన్ షాపుకు అనుమతి రాకుండా చేసి బెల్ట్ షాప్ నడుపుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారని వినిపిస్తోంది. మద్యం కల్తీ చేసి అమ్ముతున్నారన్నది జనం మాట. ఇది ప్రాణాలతో చెలగాటం ఆడటమే అవుతుంది. వైసీపీ హయాంలో మద్యం మాఫియాను వేలెత్తి చూపిన టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పని చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. బెల్ట్ షాపుల నుంచి భారీ మొత్తాలు వసూలు చేస్తున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. అధికారులు ప్రశ్నిస్తే
తమకు జిల్లా నేతలతో పాటు అధిష్టానం దగ్గర పలుకుబడి ఉందని, అక్రమ వ్యాపారానికి అడ్డు వస్తే జిల్లాలోనే లేకుండా చేస్తాం, శంకరగిరి మాన్యాలు పట్టిస్తామంటూ బెదిరిస్తున్నారని ప్రజల్లో చర్చ సాగుతోంది. భూ కబ్జాలు, మద్యం దందా వ్యవహారాలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయి. ఈ విషయాల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.